మనిషి పుట్టిన దాని తర్వాత ఎలా ఉండాలో దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అర్జునుడు. అర్జున ఇస్ ఆల్ అబౌట్ డెడికేషన్, తన ఫోకస్, తన గోల్. నేర్చుకున్నాం దాన్ని ఇంప్లిమెంట్ చేసాం, ఇది మాత్రమే అర్జునుడికి తెలుసు. ఇది నేర్చేసుకున్నాం, ఇది ఇక్కడికి చాలు, ఇంతటితో ఆపేద్దాం అన్న మైండ్ సెట్ అర్జునుడితో కాదు. అర్జునుడికి పర్సనల్ గ్రజెస్ అనేవి లేవు. కర్ణ అర్జునుల రైవల్రీ కూడా, అంటే కర్ణుడికి అర్జునుడికి ఎప్పుడూ ఆ పాయింట్ ఉండేది, కానీ కర్ణుడిని చంపేద్దామన్నంత కసి అర్జునుడికి ద్రౌపదిపై కర్ణుడు వేసిన కమెంట్స్ వేసిన తర్వాతే వస్తుంది. అప్పటి వరకు కర్ణుడిని చంపుదామన్న ఆలోచన అర్జునుడికి రాదు. ఎప్పుడు ఉన్న స్కిల్స్ ని ఎక్కువ అప్గ్రేడ్ చేసుకోవాలి, ఎప్పుడు ఏదో ఒకటి కాన్స్టెంట్ లెర్నింగ్ లోనే ఉండాలి, నేర్చుకున్న దాన్ని పర్ఫెక్ట్ గా ప్రిసైజ్డ్ గా నేర్చుకోవాలి అన్నది అర్జునుడి మైండ్ సెట్. అర్జున ఇస్ ఆల్ అబౌట్ డెడికేషన్. అర్జున ఇస్ ఆల్ అబౌట్ హూ అ మ్యాన్ is supposed to be. And when it comes to కర్ణ, కలియుగంలో పుట్టాల్సిన ఒక మనిషి ద్వాపర యుగంలో పుడితే ఎలా ఉంటాడో అదే కర్ణుడు. బేసికలీ చిన్నప్పటి నుంచి కర్ణుడు స్ట్రగుల్ లోనే ఉంటాడు, జస్ట్ లైక్ అస్. ఒక మంచి మనిషి తన ఎమోషన్స్ పై కంట్రోల్ లేకుండా ఒక ఈవిల్ సైడ్ ఐ పోస్ట్ ఎవ్రీ